10 to 4కి రావటం ఇండియా, ఇది నిజంగా ఎలా సాధ్యమైంది? ఏ రకమైనటువంటి అటెంప్ట్స్ ఇస్తే వీఆర్ ఎట్ $4.19 ట్రిలియన్ రీచ్ అయ్యాం? వెరాజ్ ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 178 లక్షల కోట్ల ఎకానమీ మనది ఈరోజు. సో ఎలా ఇది సార్? మీరు 2014 to 2024 మధ్యలో కోవిడ్ వచ్చింది అన్న విషయం మర్చిపోయారు సార్. అంటే 2-3 years మళ్ళీ అవి కూడా పోయినాయి. కోవిడ్ రాకపోతే మనం 21-22లో ఇది సాధించాల్సింది. కోవిడ్ లాంటి ఇబ్బందులు వచ్చినా సరే వాటిని కూడా ఎదుర్కొని మనం ముందుకు వచ్చాము అంటే చెయ్యాలి, సాధించాలి అని ఒక ఆలోచన ఉంది కాబట్టి సార్. అంటే నేను పొలిటికల్గా మాట్లాడలేదు సార్, యాజ్ ఏ నేషనలిస్ట్గా మాట్లాడుతాను. నా దేశం ఈరోజు పాకిస్తాన్ నా మీద యుద్ధానికి వస్తే నేను తిరిగి యుద్ధం చేస్తాను. ఇది నేను 2008లో పాకిస్తాన్ మన మీద ముంబైలో అటాక్ చేస్తే మనం ఏం చేసాం సార్? ఏమీ చేయలేదు సార్. 160 మందికి పైగా చనిపోయారు సార్. 20 మంది చనిపోతే నేను ఇంట్లోకి వెళ్ళి నిన్ను కొట్టాను. అంటే నాకు ఆ స్పిరిట్ ఆఫ్ నేషనలిజం ఇప్పుడు వచ్చింది సార్. అండ్ మీరు ఒక మాట అన్నారు, మనకు చైనాతో కాంపిటీషన్ లేదు సార్. ఇది మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. మనకి మనతోనే కాంపిటీషన్. వాట్ ఐఎమ్ టుడే ఐ షుడ్ బి బెటర్ టుమారో అన్న ఒక ఆలోచన మోదీ గారిలో కానీ, నేషనల్ లీడర్షిప్లో కానీ, స్టేట్ లీడర్షిప్లో కూడా ఉంది సార్. సో దీనివల్ల దేశం ముందుకెళ్తుంది సార్. దేశం అంటే ఏంటి సార్? కలెక్షన్ ఆఫ్ స్టేట్సే కదా. స్టేట్స్ గ్రో అవుతే నేషన్ గ్రో అవుతుంది. నేషన్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ స్టేట్ స్పిరిట్. అందుకే మనం కాన్స్టిట్యూషన్లో కూడా అంటాము, ఇండియా ఈజ్ ఏ ఫెడరల్ కంట్రీ విత్ ఏ యూనిటరీ టిల్ట్ అని చెప్పేసి అంటాం. సో మన రాష్ట్రాలు బాగుపడితేనే మన దేశం బాగుపడుతుంది సార్. సో ఖచ్చితంగా రాష్ట్రాల కాంట్రిబ్యూషన్, మన తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఇన్ ద నేషనల్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంది సార్. అంటే ద వే ఐటీ ఈస్ కమింగ్ అప్ ఇన్ అవర్ 2 స్టేట్స్ ఇంకా ఎక్కడ లేదు సార్. వీఆర్ ద బిగ్గెస్ట్ సర్వీస్ ప్రొవైడర్స్ టు ది కంట్రీ. ఎక్కడ లేని వాళ్ళు హైదరాబాద్లో వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు సార్. ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే ప్లాట్ఫామ్ మనం అందించాం కాబట్టి. సో ఇలా మనం గత 10 సంవత్సరాల్లో సర్వీస్ సెక్టర్ చూసుకుంటే కానీ, అగ్రికల్చరల్ సెక్టర్ చూసుకుంటే కానీ సార్ 330+ మిలియన్ టన్స్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ జరిగింది సార్. 330 మిలియన్ టన్స్ ఈజ్ నాట్ అ జోక్ సార్. ఈరోజు ఇండియన్ జీడిపిలో చూసినట్లయితే అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ మైబీ 19% అనుకుంటా. అంటే 1,00,000 కోట్లో 19% అంటే ఆల్మోస్ట్ 20 లక్షల కోట్లు. అసలు మామూలు విషయం కాదు. అదే కదా సార్. అంటే అగ్రికల్చర్ దట్టు మనము మన ఫార్మర్స్ కాంట్రిబ్యూషన్ని మర్చిపోతాం సార్. సో నేను ఎప్పుడూ చెప్తాను సార్, 2 పీపుల్స్ కాంట్రిబ్యూషన్ టు ది కంట్రీ, ఒకటి సోల్జరు, ఒకటి ఫార్మర్, ఎప్పుడూ మర్చిపోకూడదు సార్. మనం అన్నం తింటున్నాము అంటే రైతు పండిస్తున్నాడు కాబట్టే తింటున్నాం సార్. కోవిడ్లో కూడా రైతు ఇంట్లో కూర్చోలేదు సార్, పొలానికి వెళ్ళి ప్రొడక్షన్ చేసాడు కాబట్టే మనం అందరం తిన్నాం. డాక్టర్ల రోల్ ఉంది, మిగతా వాళ్ళ అందరి రోల్ ఉంది, ఫస్ట్ రెస్పాండర్స్ రోల్ ఉంది, కానీ రైతు రోల్ ఎంతో పెద్దది సార్. సో ఖచ్చితంగా ఎప్పుడైనా సరే మనం ఫార్మర్ని, సోల్జర్ని అంటే మనం అనవచ్చా సార్? ఇప్పుడు మన జీడిపి ఎకానమీ చూసినట్లయితే $14.19 ట్రిలియన్ అని అన్నాం కదా, అంటే $4.19 ట్రిలియన్. ఈ కాంట్రిబ్యూషన్లో ఎక్కువగా జిఎస్టీని అని చెప్పవచ్చా? ఒకటి. రెండవది ఫార్మర్స్. మూడవది ఏది తీసుకోవచ్చు? అసలు ఏది మేజర్ రోల్స్ తీసుకోవచ్చు? యాక్చువల్లీ $14.19లో ఇండస్ట్రియల్ 100% సార్. మనము ఒకప్పుడు సార్, మీరు డెఫినెట్గా మీ చిన్నప్పుడు కూడా పేరెంట్స్కి నేను బిజినెస్ చేస్తా అంటే ఒక నెగటివ్ మైండ్ సెట్ ఉండేది. బిజినెస్ మంచిది కాదు, జాబ్ ఇస్ ద సెక్యూరిటీ, జాబ్ ఇస్ ద సేఫెస్ట్. ఏ పేరెంట్ అయినా అదే చెప్పేవాళ్ళు. ఎగ్జాక్ట్. ఇప్పుడే ఎంటర్‌ప్రెన్యూర్స్ అనే పదాన్ని కూడా నేను వినడం. ఎగ్జాక్ట్. ఈ మార్పు గత 10 సంవత్సరాల్లోనే వచ్చింది. ఇప్పుడు మనం ఒకప్పుడు చిన్నప్పుడు మీరు కూడా వినే ఉంటారు, చదవకపోతే నాశనం అయిపోతావురా అని చెప్పేవాళ్ళు పిల్లలు, పేరెంట్స్. అడుక్కు తింటావురా అని కూడా చెప్పేవాళ్ళు. ఇప్పుడు చదువు ఒక్కటే అవసరం లేదు, బతుకు తెరువు తెలిసి మంచి తెలివితో కష్టపడి బిజినెస్ చేసుకున్నా సరే బతుకొచ్చు అని చాలా క్లియర్గా వచ్చేసింది సార్. సో ఇది ఎందుకు జరిగింది అంటే లాస్ట్ 10 ఇయర్స్లో మన దేశ ప్రభుత్వము, మన రాష్ట్ర ప్రభుత్వాలు ఆంటర్‌ప్రెన్యూర్స్కి ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చి, ప్లాట్ఫామ్ ఇచ్చి, మీరు బిజినెస్లు చేయండి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది,
జీడిపి పెరుగుతుంది, ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది అన్న ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు కాబట్టే ఇదంతా జరుగుతుంది సార్. లేదంటే జరగదు కదా సార్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ అని ఒక ఇండెక్స్ ఉంటుంది సార్. అందులో మనము 2010 నుంచి ఇప్పటి వరకు ఎంతో ఎదిగాం. బట్ ఫర్ సమ్ రీజన్స్ ఆ ఇండెక్స్ని ఆపేశారు. కానీ మనం చాలా మంచి పర్ఫార్మెన్స్ అందులో చూపించాం సార్. సో చూపించి సార్ ఇప్పుడు ఇండియాకి బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అంటే దానికి కారణము పొలిటికల్గా మనం మంచి సపోర్ట్ చేస్తున్నాం అనే కదా సార్. సింగపూర్ నుంచి కానీ, మలేషియా నుంచి కానీ, అమెరికా నుంచి కానీ డబ్బులు ఎందుకు వస్తున్నాయి సార్? ఎందుకంటే ఇండియాలో ఎదుగుదలకి అవకాశం ఉంది. టాప్ మోస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వస్తున్నాయని వింటున్నాము, ఐటీ కంపెనీస్ అని. కరెక్ట్. ఇప్పుడు ఫార్మాస్యూటికల్ సార్ చాలా పెద్ద గేమ్ చేంజర్, కాకపోతే సైలెంట్ గేమ్ చేంజర్ సార్. ఫార్మాస్యూటికల్ అడవిడ్ చేయొచ్చు సార్, కానీ కాంట్రిబ్యూట్ చేసేస్తారు. కానీ ప్రతి స్టేట్స్లో ఉంది ఫార్మా ఇండస్ట్రీ పెరగడం. ఎస్పెషల్లీ తెలంగాణ, షాద్నగర్ ఈ ఏరియా మొత్తం అయితే ఫార్మా బెల్టే తయారవుతుంది. ఏంటి సార్ యాక్చువల్లీ ఏంటి రోల్ అసలు ఫార్మా కంపెనీ రోల్? ఫార్మాస్యూటికల్స్లో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే సార్, మనం ఫార్మాస్యూటికల్స్లో కావాల్సిన బేసిక్ పదార్థం దాన్ని ఏపీఐ అంటారు సార్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటారు. ఇది మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసి దాని మీదుగా మందులు తయారు చేస్తాం సార్. వీఆర్ గోయింగ్ టు బి ఇన్ ఫ్యూచర్ ది ఫార్మాస్యూటికల్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ సార్. మన హైదరాబాద్లో హాస్పిటల్స్ 5-స్టార్ హోటల్ రేంజ్ కన్నా పెద్దగా ఉన్నాయి సార్. మీరు గమనించి ఉంటారు ఒక్కొక్క హాస్పిటల్. ఎందుకంటే సార్ నౌ వరల్డ్ వాంట్స్ టు కమ్ టు ఇండియా ఫర్ మెడికల్ ట్రీట్మెంట్. దే డోంట్ వాంట్ టు గో టు యూరప్. చాలా కాస్ట్లీ సార్. ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ యూరోప్లో 5 నుంచి 8 కోట్లు అవుతుంది సార్. ఇండియాలో 50 నుంచి 60 లక్షల్లో అయిపోతుంది. ఆఫ్రికా 100% ఇండియాకి వస్తుంది సార్. ఎంత గేమ్ చేంజర్ సార్ అసలు ఇది. 8 కోట్లు ఎక్కడ, 50 లక్షలు, 20 లక్షలు ఎక్కడ సార్. సో మనము ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో చాలా పెద్ద గేమ్ చేంజర్స్ అవ్వబోతున్నాం సార్ ఫ్యూచర్లో. అంత పెద్ద విషయం ఎందుకు సార్, కోవిడ్లో వ్యాక్సిన్ సార్, ఇండియా వ్యాక్సిన్ మైత్రి ఇనిషియేటివ్లో 140 crores వ్యాక్సిన్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది సార్. అండ్ అందులో 1.5 crores ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసింది సార్. ఇది గొప్పతనం కదా సార్. మనకు అవసరం ఉన్నా సరే 14 కోట్లు వ్యాక్సిన్లు మనం డిస్ట్రిబ్యూట్ చేసినాం సార్. అందులో 1.4 crores ఫ్రీగా ఇచ్చాం సార్. ఆఫ్రికా ఫ్రీ అంటే ఏంటో నాకు ఇంతవరకు అర్థం కాలేదు సార్. ఎందుకు భారతదేశ ప్రభుత్వము మనకు కూడా అవసరం ఉండింది అదే వ్యాక్సిన్. ఈ భారతదేశం వరల్డ్లోనే పాపులేషన్లో నంబర్ 1 ర్యాంక్ ఉన్నాం మనం, 144 కోట్ల జనాభా మనం. అలాంటి వ్యాక్సిన్ని చాలా దేశాలకు ఫ్రీగా ఇచ్చింది అనేది విన్నాం. ఎన్ని దేశాలకు మీరే చెప్పాలి. 96. అండ్ ఈ ఫ్రీగా ఇవ్వటం థియరీ ఏంటో నాకు అర్థం కాదు. ఈరోజు శత్రు దేశాలకు కూడా ఫ్రీగానే ఇచ్చింది. మరి మనకు అవసరం లేకుండిందా? దానివల్ల మనం ఏమైనా ఎకానమీ లాస్ అయ్యామా, లేకపోతే ఫ్రీగా ఇచ్చి ఏంటి అసలు ఈ ఫ్రీగా ఇవ్వటం వెనకాల ఉన్న రహస్యాలు ఏమైనా ఉన్నాయా సార్? మనము బిలీవ్ చేసే థియరీ వాసుదైవ కుటుంబకం సార్. ఈ వరల్డ్ అంతా ఒక్క కుటుంబం అని మనం భావిస్తాం సార్. అందుకు మనం చేస్తాం సార్. సో అందుకే ఎథికలీ ఇండియా ముందు ఏ దేశం నిల్చోలేదు సార్. మనం ఇప్పుడు టర్కీయే కానీ, ఈ టర్కీలో భూకంపం వస్తే మనము 6 130J విమానాలు నిండగా డిజాస్టర్ రిలీఫ్ మెటీరియల్ పంపించాం సార్ వాడికి. అండ్ వాడు పాకిస్తాన్ ఈజ్ మై ఫ్రెండ్ అన్నాడు సార్, పాకిస్తాన్ ఈజ్ మై బ్రదర్ అన్నాడు సార్. అంటే వాడికి బుద్ధి లేదా, సిగ్గు లేదా, మానవత్వం లేదా తెలియదు సార్. అంతెందుకు సార్. కానీ ఇక్కడ చిన్న డౌట్ సార్, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు బ్రదర్ అయ్యాడు పాకిస్తాన్ టర్కీకి? మనం అన్నీ ఇచ్చి ఎందుకు శత్రువు అయ్యాం? కానీ ఏదో ఒకటి లావాదేవీలు ఉంటాయి కదా పాకిస్తాన్తో. ఏ అవసరం ఉండొచ్చు? న్యూక్లియర్ వెపన్ సార్. పాకిస్తాన్కి అంత సీన్ ఉందా? పాకిస్తాన్ ఈజ్ ది ఓన్లీ ఇస్లామిక్ కంట్రీ దట్ హ్యాస్ న్యూక్లియర్ వెపన్స్ సార్. ఇంకెవరి దగ్గర ఇస్లామిక్ కంట్రీ దగ్గర న్యూక్లియర్ వెపన్ లేదు సార్. అచ్చా, ఇరాన్లో కూడా లేదు ఇప్పుడు. ఎవరి దగ్గర? ఇరాన్ లేదు. ఇంకా దే హావ్ నాట్ డెవలప్డ్ ఇట్. ఓకే. ఇంకా యురేనియం ఎన్రిచ్మెంట్ 70-80% దగ్గరే ఉంది. న్యూక్లియర్ అణుబాంబు తయారవ్వాలి అంటే యురేనియం ఎన్రిచ్మెంట్ 90% అవ్వాలి. ఇంకా అవ్వలేదు. అవ్వబోతుంది అని మొసాద్కి రిపోర్ట్ వస్తేనే వాళ్ళు అటాక్ చేస్తారు. అచ్చా. సో టర్కీ ఏంటంటే, టర్కీకి సౌదీ అరేబియాకి ఒక కాంపిటీషన్ ఉంది సార్. ఇది మీ ఆడియన్స్ కూడా అర్థం చేసుకోవాలి. టర్కీకి సౌదీ అరేబియాకి కాంపిటీషన్ ఏంటంటే, మిడిల్ ఈస్ట్లో రాజు ఎవరు? సౌదీ అరేబియా ఏమంటది, మెక్కా మదీనా నా దగ్గర ఉంది కాబట్టి ఇస్లామిక్ వరల్డ్కి రాజుని నేనే. టర్కీ ఏమంటాడు, ఈ గతం నువ్వు చూసుకుంటే, హిస్టరీ చూసుకుంటే, ఓటోమన్ ఎంపైర్
టర్కీ నుంచే మొదలైంది. అంటే స్టార్టింగ్ అక్కడ స్టార్టింగ్ పాయింట్ అనుకోండి. సో టర్కీ వాజ్ ది ఎపిసెంటర్ ఆఫ్ ఇస్లామిక్ రూల్. సో నేను రాజు నువ్వు కాదు అంట. సో ఈ బ్యాలెన్స్ ఆఫ్ పవర్లో వచ్చిన ఘర్షణలో టర్కీ వాంట్స్ టు డామినేట్ ద మిడిల్ ఈస్ట్ సార్. అక్కడ టర్కీకి న్యూక్లియర్ పవర్ అవడం చాలా అవసరం సార్. సో దట్ ఈస్ ద రీజన్ వై టర్కీకి పాకిస్తాన్ ఎంతో అవసరం. అచ్చా, మనం డెవలప్ సపోర్ట్ చేయలేమా న్యూక్లియర్ ఒకవేళ నిజంగా మనతో మైత్రి ఉంటే? అసలు మనం ఎందుకు చేయాలి సార్? ఓకే, అది మన న్యూక్లియర్ వెపన్ కదా, వాడికి ఎందుకు ఇవ్వాలి మనం? అసలు మరి పాకిస్తాన్ ఎందుకు ఇస్తాడు? వాడికి అవసరం ఉంది కాబట్టి, అంటే వాడికి డబ్బులు తెచ్చుకుంటాడు కాబట్టి. మనకు డబ్బులు అవసరం లేదు కదా సార్. అచ్చా, మనకు అడుక్కునే అలవాటు లేదు సార్. పాకిస్తాన్కు ఉన్నట్టు అడుక్కునే అలవాటు భారతదేశానికి లేదు. మీకు హిస్టరీ తెలిస్తే కనుక 1991లో మనం ఐఎంఎఫ్లో బెయిల్అవుట్ ప్యాకేజ్ తీసుకున్నాం సార్. 78 years ఆఫ్ ఇండిపెండెంట్ హిస్టరీలో ఒక్కసారి తీసుకున్నాం సార్. ఆ ఒక్కసారి కూడా మనం ఇన్ఫ్యాక్ట్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు కానీ రంగరాజన్ సార్ కానీ వాళ్ళ ఆటోబయోగ్రఫీస్లో రాశారు. మనం దాన్ని కూడా ఒక సిగ్గుచేట్లా భావించాం. అంటే యాజ్ ఎ దేశం మనం అడుక్కోవాల్సి వస్తుంది, ఈ పరిస్థితి మళ్ళీ రాకూడదు అని ఒక శపథం తీసుకొని మనం ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చాం సార్. మనకి ఇచ్చిన గడువు ముందే ఆ లోన్ తిరిగి ఇచ్చేసాం సార్. ఐఎంఎఫ్ దగ్గర తీసుకున్నాం సార్. ఐఎంఎఫ్ దగ్గర, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర ఆ డబ్బు తీసుకున్నది తిరిగి ఇచ్చేయడమే కాకుండా టైంకి ముందే తిరిగి ఇచ్చేసాం. అదే కాకుండా ఇప్పుడు ఇండియా ఐఎంఎఫ్కి డబ్బులు ఇస్తుంది, ఇంకెవరికైనా కావాలంటే నువ్వు ఇచ్చుకో. ఇలాంటి చెయ్యి ఇలాగైంది సార్. ఎందుకయింది? ఒక ఆలోచన, పాజిటివ్ ఆలోచన, నేను ఇంకోసారి పరిస్థితి చూడకూడదు సార్. ఈరోజు నా దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ $660 billion ఉన్నాయి సార్. పాకిస్తాన్ దగ్గర $12 billion ఉన్నాయి సార్. వాడు నా మీద పోటీకి వస్తాడేంటి సార్? 60 times ఎక్కువ. మనం అసలు పోటీ ఎక్కడుంది సార్? సో ఇదంతా సార్ మీరు నేను కొంచెం హిస్టరీలో బీసీలో తీసుకెళ్ళిపోతాను సార్. అర్థశాస్త్ర అని ఒక బుక్ రాశారు సార్, చాణక్య కౌటిల్య గారు ఒక బుక్ రాశారు అర్థశాస్త్రలో. హీ టాక్స్ అబౌట్ సప్తాంగ థియరీ సార్. సప్తాంగ థియరీ అంటే ఎనీ స్టేట్కి 7 అంగాలు ఉంటాయి. స్వామి అంటే రాజు, అమాత్య మినిస్టర్స్, జనపాద టెరిటరీ, దుర్గ ఫోర్ట్, కోశ ట్రెజరీ, దండ ఆర్మీ. ఆర్మీ తర్వాత పెట్టాడు మిత్ర అలై పార్ట్నర్. ఆర్మీకి ముందు కోశ పెట్టాడు సార్. అండ్ చాలా క్లియర్గా రాశాడు, నీ ఆర్మీ స్ట్రాంగ్గా ఉండాలి అంటే ముందు నీ డబ్బు బలం స్ట్రాంగ్గా ఉండాలి. ఆర్థికంగా ఉంటేనే కదా సార్ ఆర్మీ స్ట్రాంగ్గా ఉండేది. ఇండియా ఫాలోస్ ది సప్తాంగ థియరీ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్. ఇది పాకిస్తాన్ వాళ్ళకి అర్థం కాదు సార్. వీళ్ళు ఆర్మీ అంటారు, ఆర్థికంగా శూన్యం సార్. ఆర్థికంగా పాకిస్తాన్ ఈరోజు శూన్యం. డబ్బులు ఎవరన్నా మన కటోరాలో వేస్తే తినే పరిస్థితి వాళ్ళది. మనం ఇస్తున్నాము, వాడు తీసుకుంటున్నాడు సార్. అంటే చూడండి, అదే 1947లో నేను పుట్టాను, అదే 1947లో నువ్వు పుట్టావు. సో నేను అదే చెప్తున్నాను సార్, ఇండియాకి చైనాతో కానీ పాకిస్తాన్తో కానీ అమెరికాతో కానీ ఎవరితో కాంపిటీషన్ లేదు సార్. మనతోనే కాంపిటీషన్. నేను ఈరోజు ఎలా ఉన్నాను, రేపు ఇలా ఉండకూడదు. మీరు వరల్డ్ బ్యాంక్ది రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది సార్. ఆ రిపోర్ట్ ప్రకారంగా చూడండి సార్, ఎంత పెద్ద అచీవ్మెంటో. మనం ఇండియన్ ఎకానమీ $4.19 trillion ఎదిగినప్పుడు ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న పేదరికం కూడా నిర్మూలన జరగాలి అని అంటారు. అవును సార్. నిజంగానే ఇప్పుడు ఒక వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ వచ్చిన దాని ప్రకారంగా చూసినట్లయితే 27,000 crores కుటుంబాలు పేదరికం నుంచి బయటికి వచ్చాయి అని అంటున్నారు. లేదా అప్పట్లో 27% ఉన్న పేదరికం ఈరోజు 5%కి తగ్గింది. అంటే అంతమంది పేద ప్రజలు బయటికి వచ్చారు అని అంటున్నారు. ఏం థియరీ అసలు? ఎవరికైనా అర్థమవుతుందా ఇది? కొద్దిగా అర్థమయ్యేలాగా చెప్పండి. అసలు పేదరికాన్ని తగ్గించడం ఏంటి, ఈ జీడిపి లేకపోతే మనం చేసిన ఎకానమీ అచీవ్మెంట్కి కొద్దిగా డీటెయిల్గా చెప్పండి సార్. చెప్తాను. మీరు బాగా రీసెర్చ్ చేసి వచ్చారు సార్. అంటే నాకంటే బాగా రీసెర్చ్ చేసి వచ్చారు, అది నాకు అర్థమవుతుంది సార్. రీసెంట్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారంగా 2 విషయాలు మనం గమనించాల్సింది సార్. ఇది బీజేపీ రిపోర్ట్ కాదు, మన గవర్నమెంట్ రిపోర్ట్ కాదు. మన డబ్బా కొట్టుకోలేదు సార్. వరల్డ్ బ్యాంక్ అనే సంస్థ ఇచ్చిన రిపోర్ట్ సార్. గత 10 సంవత్సరాల్లో భారతదేశంలో 27 కోట్ల మంది పావర్టీ నుంచి బయటకు వచ్చారు అని చెప్పి. ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ సార్.
మనం ఎందుకు దీని గురించి మాట్లాడుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. మీరు అన్నట్టుగా ఆర్సీబీ గెలిచింది దాని మీద మాట్లాడుతున్నాము, రోడ్ షోస్ జరుగుతున్నాయి, కానీ దీని మీద రోడ్ షో ఎందుకు జరగట్లేదు నాకు అర్థం కావట్లేదు సార్. సార్ 27 crores పీపుల్ ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి బయటకు వచ్చారు అంటే చాలా పెద్ద 27 crores అంటే ఆల్మోస్ట్ అండి నాకు తెలిసి ఒక 6-7 రాష్ట్రాలు 6-7 రాష్ట్రాల పాపులేషన్ అంత జనాభా ఇండియాలో పేదరికంలో మగ్గిపోతుంటే వాళ్ళకి ఏదో జీవనోపాధి ఈరోజు అదే పేటిఎంలు యూపీఐలు చిన్న కర్బూజ అమ్ముకునే వాడి దగ్గర బఠానీ అమ్ముకునే వాడి దగ్గర ఉన్నాయి అని అంటే ఇది దానికి కూడా ఇంటర్లెక్ అయి ఉండొచ్చేమోనని నా ఉద్దేశం సార్. కూరగాయలు రోడ్డు మీద మనం ఎక్కడైనా టోల్ గేట్స్ పక్కన ఆపినా కూడా ఆయన దగ్గర ఎన్ని కూరగాయలు ఉన్నా యూపీఐ అయితే ఉంటుంది. అలా బయటికి వచ్చిందే. మరి ఈ పేదరికం నుంచి బయటికి రావటం అంటే ఏంటి? అంతకుముందు తినడానికి లేదని అర్థం చేసుకోవాలి. ఎలా సార్ దీన్ని? సార్ దీని క్యాలిక్యులేషన్ వరల్డ్ బ్యాంక్ ఒక క్యాలిక్యులేషన్ వాడుతుంది సార్. ఓవరాల్గా ఇది ఏం చేస్తుందంటే బాటంలో ఉన్న 26-28 కంట్రీస్ యావరేజ్ ఎక్స్పెండిచర్ తీస్తుంది సార్. ఓకే. దీన్ని మనము మన ఇండియా వరల్డ్ బ్యాంక్ క్లాసిఫికేషన్లో లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో వస్తుంది సార్. ఈ లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో ఎవరైతే రోజుకి $3.65ని మనం ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకొని ఎవరైతే ఇంతగానం సంపాదిస్తున్నారో ఎవ్రీడే మినిమం 400-500 రూపాయలు అనుకోండి సార్. దీనికి పైన ఉన్న వాళ్ళు అబౌవ్ ది పావర్టీ లైన్, దీనికి కింద ఉన్న వాళ్ళు బిలో ది పావర్టీ లైన్. ఈ రిపోర్ట్ ప్రకారంగా మీరు అన్నట్టుగానే ప్రస్తుతం ఇండియాలో ఓన్లీ 5.3% జనాభా మాత్రమే ఈ కేటగిరీలో ఉంది, కింద కేటగిరీలో ఉంది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు వీళ్ళందరూ కూడా పైకి రావాలి.